రోజైతే మనం ఒక మంచి చిట్కా అయితే మీకు చూపించబోతున్నాను. అదేమిటంటే చాలామంది పైల్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. తర్వాత బాత్రూంలో బ్లడ్ పడడం కానీ పైల్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. దీనికోసం ఒక మంచి చిట్కా చూపిస్తాను. 1 or 2 డేస్లోనే తగ్గిపోతుంది. అది ఏమిటో కాదండి, మనకు ఈ గడ్డి చామంతి అండి. యాక్చువల్లీ నిన్న నేను ఈ గడ్డి చామంతి యూజెస్ చెప్పినాను. దీని ఇంకో యూజ్ ఏమిటంటే మనకు ఈ యొక్క గడ్డి చామంతి ఆకుని యూజ్ చేయడం వల్ల పైల్స్ కానీ లేదంటే మనకు బాత్రూంలో బ్లడ్ పడే యొక్క సమస్య ఉంటుంది కదా, ఆ యొక్క సమస్య తగ్గుతుంది. అది అది ఎలా అంటే ఈ యొక్క గడ్డి చామంతి యొక్క ఆకుని, కొన్ని ఆకులు అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయనుకోండి, ఇన్ని ఆకులు తీసుకొని దీంట్లో మెయిన్ సీక్రెట్ ఏమిటంటే తోక మిరియాలు అని మీకు బజార్లో వెళ్ళి అడిగినా కానీ మీకు ఇస్తారండి. లేదంటే నేను మీకు ఇమేజ్ పెడతాను, దీంట్లో చూడండి. ఈ యొక్క తోక మిరియాలు ఒక 4-5 తోక మిరియాలు తీసుకొని కొన్ని ఆకులు తీసుకొని దాన్ని బాగా దంచిన తర్వాత మిశ్రమాన్ని ఒక లుంటలాగా ఒక కుంకుడుకాయ అంత ఉంటలాగా చేసి మనము ఎర్లీ మార్నింగ్ మనం పడి గడుపుతున్నాయండి ఉంటలాగా చేసుకున్న ఆ మిశ్రమాన్ని డైలీ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. డైలీ 7 రోజులు మనం మింగాలి. దీన్ని మింగిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే కండ చక్కెర ఉంటుంది కదా, మనకు కండ చక్కెరని మన మజ్జిగలో వేసుకొని కండ చక్కెరని వెంటనే దాన్ని మనము తాగాల్సి ఉంటుంది. మీరు ఒక రోజు మింగితే కానీ వెంటనే మీకు సెకండ్ డేనే రిజల్ట్ కనబడుతుందండి. అసలు ఆ బ్లడ్ పడడం అనేది ఆగిపోతుంది. అలా మీరు ఒక 7 డేస్ చేసినారని ఇంకా మీకు జన్మలో మీకు ఆ యొక్క పైల్స్ వ్యాధి కానీ లేదంటే మీకు ఆ బ్లడ్ పడే ఆ యొక్క సమస్య కానీ మీకు తీరుతుంది. సో ఇలాంటి నేచర్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.